హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు మేడారంకి అయితే వెళ్ళబోతున్నాం. మేము నైట్ 9:30కి హుస్నాబాద్లో అట్లా బస్సు ఎక్కాం, మేడారం బస్సు. ఇంకా మేము రీచ్ అయ్యే వరకు నెక్స్ట్ డే మార్నింగ్ 2 అయింది మేడారంకి అయితే, మీరు చూడొచ్చు. అండ్ ఆ టైంలో కూడా చాలా మంది వచ్చారు. ఇంకా అటు సైడ్ కూడా చాలా మంది ఉన్నారు, మీకు ఇక్కడ తక్కువ మంది కనిపిస్తున్నారు. ఇంకా దర్శనానికి అయితే లేట్ అవుతుందని మేమైతే ఒక ఆటో తీసుకున్నాం. అంటే ప్రతిసారి మేము నడుచుకుంటూ వెళ్తాం, అంటే 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. సో బాగానే అనిపిస్తుంది, ఇంకా అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా వెళ్ళిపోతాం. కానీ ఇంకా లేట్ అవుతుందని ఇంకా మేమైతే ఆటో తీసుకున్నాం. అతను కూడా కొంచెం ముందే దించేశాడు మమ్మల్ని, మళ్ళీ 20 మినిట్స్ అట్లా నడవాల్సి వచ్చింది ఇంకా జంపన్న వాగు దగ్గర. కానీ ఇక్కడ మీరు చూడండి, లైటింగ్స్ డిజైన్స్ ఈసారి చాలా బాగా చేశారు, బాగా అనిపించింది నాకైతే. ఇంకా మేము అలా వెళ్ళి ఒక ప్లేస్ అయితే చూసుకున్నాం మేము సామాన్ పెట్టడానికి. ఇంకా ఒక ప్లేస్ దొరికింది, ఇంకా ప్లేస్ దగ్గర మేము సామాన్లు మొత్తం మా దగ్గర ఉన్నాయన్నీ పెట్టేసి ఇంకా మా బట్టలు తీసుకొని జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉండేది, చలికాలం కదా. ఇంకా అలా మెల్లగా దిగిపోయాం. ఇంకా దిగినాక అయితే కొంచెం అంత చలి ఏం అనిపించలే ఒక్కసారి మునిగినాక జంపన్న వాగులో అయితే. ఇంకా మా సామాన్ దగ్గరికి అయితే ఇక బట్టలు చేంజ్ చేసుకొని వచ్చేసాం. ఇంక ఇక్కడైతే ఇట్లా పెట్టి తర్వాత దర్శనం చేసి వచ్చినాక ఇంకా ఏదైనా ప్లేస్ చూసుకుందామని మేము అక్కడ పెట్టేసి ఇంకా జంపన్న గద్దె దగ్గరికి వచ్చి ఇంకా అట్లా ఒక మొక్కుకొని అట్లా ఒక రౌండ్ అయితే తిరిగాం. ఇంకా తర్వాత సమ్మక్క సారక్క గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి చాలా మంది వచ్చారు, కానీ ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం మేమైతే ఫ్యామిలీ మొత్తం. సో ఇక్కడ కూడా, ఇక్కడ నుంచి జంపనవాగు నుంచి అక్కడ కూడా మాకు దగ్గర ఒక 30-35 మినిట్స్ పట్టింది. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. చిన్నప్పుడు అయితే మస్తు ఏడ్చేవాళ్ళం, ఇంకా అక్కడికి గుడి లోపలికి పోకముందుకే ఏడ్చేవాళ్ళం. ఇంకా మా మమ్మీ డాడీ అయితే గుడి గుడి దగ్గరికి పోయి వచ్చినాక మంచిగా బయట కొనిస్తాను అనేవాళ్ళు. ఇంకా ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాక. సో ఇక్కడ చూడండి ఎంతమంది అంటే మొత్తం తోసుకోవడమే. ఇంకా పోలీసులు అయితే అప్పటికి చెప్తూనే ఉన్నారు, మెల్లగా రండి మెల్లగా రండి అని. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మీరు అక్కడ చూడండి, అక్కడ పోలీస్ ఆమె కూడా మెల్లమెల్లగా వెళ్ళండి అని కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ వరకు చాలా ట్రై చేశారు. ఇంకా తర్వాత అయితే మెల్లమెల్లగానే వెళ్ళారు. మేమైతే ఇంకా లైన్ కట్టేసాం. మీరు చూడండి ఎలా పంపిస్తున్నారు అంటే, ఒక గుంపుగా ఫస్ట్ అయితే కొంతమంది గుంపుగా పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఒక లైన్ ఫామ్ అవుతారు. ఆ లైన్ ఫామ్ అయిపోయాక అంతసేపు కొంతమందిని ఆపుతారు. మళ్ళీ లైన్ ఫామ్ అయిపోయాక మళ్ళీ కొంతమందిని అట్లా పంపిస్తున్నారు. ఇంకా ఇవన్నీ మనకు లైన్ లోపలికి వచ్చినాక మనకి ఏముండదు, ఇంకా వెంటనే వెళ్ళిపోతారు. సో బయటనే కొంచెం బాగా తోసుకోవడం అది ఇది ఉండేది. సో లోపలికి వచ్చినాక అంత అయితే ఏం అనిపించలేదు నాకు, అట్లా ఏం లేదు. మనం ఫాస్ట్గానే లైన్స్ కదులుకుంటూ వెళ్ళిపోయాయి. ఇంకా మా అదృష్టం ఏంటంటే మేము వచ్చిన లైన్కి ఇట్లా గోడ అనేది కలిసి ఉండే. సో మేము ఏం చేసినాం, మా తమ్ముడిని అని ఇంకా గోడ ఎక్కేసాం, చిన్నప్పుడు ఎట్లా ఎక్కేవాళ్ళం. సో ఇంకా మా వాళ్ళ అక్కడ మొత్తం లైన్ అంతా తిరిగి వచ్చే వరకు మేము ఆ గోడ మీద నిల్చున్నాం. సో ఇవి గద్దెలు కూడా కొత్తగా కట్టారు, చాలా బాగా అనిపించింది డిజైన్ చూడండి. అట్లా 4-5 కట్టారు అటు మొత్తం. ఇంక ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇంక ఈ ఎంట్రన్స్ దగ్గర కూడా మేము డైరెక్ట్ వెళ్ళలేదు. అదేంటో మళ్ళీ అక్కడ ఎక్కువ మంది అయ్యారని పోలీసు వాళ్ళు మమ్మల్ని రైట్కి పంపించారు. అక్కడ మళ్ళీ మాకు 20-25 మినిట్స్ పట్టింది అక్కడ నుంచి మళ్ళీ లోపలికి రావడానికి. సో బాగానే టైం పట్టింది, కానీ అదేంటో ఇంక ఇట్లా లోపలికి వచ్చినాక మనం ఈ 3-4 అవర్స్ లైన్ కట్టిందంతా మనం మర్చిపోతాం. 5 మినిట్స్ దర్శనం కోసం రియల్లీ చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇక్కడ చూడంగానే ఆ నడిచిందంతా మనకు గుర్తురాదు, ఇదే మనకు మైండ్లో ఉండిపోతుంది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉండే. అండ్ సమ్మక్క గద్దె దగ్గరికి వచ్చినాం, ఇంకా అక్కడ మొక్కుకొని సారలమ్మ గద్దె దగ్గర కూడా వెళ్ళి మంచిగా మొక్కుకున్నాం. ఇంకా అలా దర్శనం అయితే మంచిగా జరిగిందండి, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. సో ఇంక ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా చాలామంది వచ్చారు. ఇంకా అందుకే మేమైతే ఎర్లీ మార్నింగే ఇట్లా దర్శనం అయితే వేసుకున్నాం. సో కొంచెం తక్కువ ఉండే, ఇంకా మధ్యాహ్నం అయితే చాలామంది ఉండే. తర్వాత మేము వెళ్ళిపోయాక మాకు నియర్లీ ఒక 3-3.5 అవర్స్ పట్టింది దర్శనానికి. దగ్గర 6:40కి మేము అట్లా ఇదంతా దర్శనం చేసుకొని 6:40కి ఏమో బయటకు వచ్చేసాం. ఇంకా 6:40కి అట్లా బయటకు వచ్చేసి 2-3 అట్లా ఫొటోస్ దిగాం ఫ్యామిలీ అంతా. ఇంకా తర్వాత మళ్ళీ మేము ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అంత బాగాలేకుండే. ఇంకా నా ఫోన్ కూడా ఇక్కడ డెడ్ అయిపోయింది. ఇంకా మిగతావి కూడా నేను తీద్దాం అనుకున్నా, కానీ అవన్నీ తీసేవరకు నా ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంక ఇందులోనే చెప్తున్నా, మేము ఇంకా మా సామాన్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో అక్కడ ప్లేస్ బాగాలేకపోయేసరికి మేము ఇంకొక రూమ్ అయితే తీసుకున్నాం. జస్ట్ ఇంకా పరదతోని అట్లా వేసారు అది. అది ఇంకా దగ్గర 800 తీసుకున్నారు. ఇంకా సర్లే ఇంకా మంచి ప్లేసెస్ లేవు కాబట్టి అని తీసుకున్నాం. ఇంకా నాకైతే అప్పటికే అలసటగా అనిపించి నేనైతే పడుకున్నాను. ఇంకా మా వాళ్ళు ఇంకా అన్నము అవి కూర అన్నీ వండాక నన్ను లేపారు. ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా తిన్నాం. ఇక తినేసి 11కి అట్లా బయలుదేరాం మళ్ళీ బస్ స్టాండ్కి. ఒక 2 కిలోమీటర్స్ ఏమో నడిచాం. ఇక
ఇంకా అట్లా అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ ఒక 30-40 మినిట్స్ పట్టింది. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి వెంటనే బస్సు అట్లా దొరికింది. అదేంటో బస్సు ఇంకా 11కి మేము స్టార్ట్ అయితే 11:30కి అట్లా స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ 6కి అట్లా దింపారు, 6:30. అంటే చాలా లేట్ అయిపోయింది. అంటే మొదలు చాలాసార్లు ఆపాడు, 1 అవర్ 1.5 అవర్ అట్లా చాలాసేపు ఆపే వరకు మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా నైట్ మళ్ళీ మేము ఆటో తీసుకొని మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా నైట్ అన్నం కూర వండుకొని తిన్నాం అందరం. సో అంతా బాగానే జరిగింది. కొంచెం ఆ బస్సు లాస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో దర్శనము అన్నీ చాలా బాగా అనిపించినాయి. ఒకవేళ మీరు కూడా మేడారంకి వెళ్తే మాత్రం మీకు దర్శనం ఎలా జరిగింది అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి కమెంట్లో. అండ్ నాకు బాగా నచ్చిందంటే ఇక్కడ మీరు డిజైన్స్ చూడండి, లాస్ట్లో నేను చూపిస్తున్నాను కదా, చాలా బాగా చేస్తారు ఇదైతే. అండ్ అందరు చూడండి, అందరు ఫోటోస్ దిగుతున్నారు. ఇంకా మేము ఫస్ట్ చూసినప్పుడు అయితే ఏనుగు మీద నేను కూర్చొని మరీ ఫోటో దిగారు అందరూ. చాలా బాగుంది, అది కూడా మంచిగా విజిట్ చేయండి. సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.